హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు. లైవ్లో నామినేషన్లు అయిపోయినాయి. దాని గురించి క్లియర్గా డీటెయిల్గా మాట్లాడదాం. ఎవరు నామినేట్ చేశాడు, ఎవరు ఓర్పుగా ఉన్నారు అనేది కూడా మాట్లాడదాం. ఎవరు హైప్ వచ్చింది, ఎవరు డౌన్ అయిపోయారు అనేది కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి కనిపించట్లేదా కళ్ళు అన్నది ఎవరినన్నది, తనుజ వాళ్ళని అన్నది ప్రియ. అంటే ఎదుటి వాళ్ళని మాట అనటంలో టక్కన అనేస్తారు, వదిలేస్తారు అంతే. అసలు కామన్ సెన్స్ అనేది అసలు ప్రియా వాళ్ళకి ఆ బ్యాచ్కి అసలు లేనే లేదు. పైగా కామన్ సెన్స్ లేదని అంటుంది ప్రియా. మళ్ళీ పైగా కనిపించలేదు అందానంటే నేను ఆ వీలో అనలేదు అంటుంది. అన్నది అనేసింది. ఎవరికి కనిపించాలి? అక్కడ కాయలు పోయినంటే వంటగదిలో ఉంది ఎవరు? తనుజ కదా కనిపించట్లేదు అంది. అది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి అక్కడ పంచాయతీ ఫ్రూట్లు పోకుండా ఎవరన్నా పెట్టాలి మానిటరింగ్గా పంచాలకు అన్నట్టు కూర్చున్నారు. ఎవరిని పెట్టారు? ఆడొచ్చేటప్పుడు నిన్న వీడియో కూడా చేసుకున్నాం, లైవ్ ముచ్చట్లో పెట్టాను మొత్తం. ఇక్కడ హట్ అయ్యారు మన మర్యాద మనిషి గారు. మూలలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? పక్కన ఇమ్మాయిలు కూడా ఉన్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? చాలా విచిత్రంగా ఏడుస్తున్నాడు. అబ్బా, చిల్లర పంచాయతీలు, గలీజ్గాళ్ళు, కామనర్స్ అనే వ్యక్తులు, వరస్ట్ కామనర్స్, ఫేక్ కామనర్స్, జెన్యునిటీ లేదు అని ఏడ్చాడు. ఈ బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. లేదని ఏడ్చాడు. లేదు అన్న పోనీ అన్నని ఎమ్మాయిల దగ్గర కూర్చొని ఓదార్చాడు, వచ్చేసాడు. ఎవరు గలీజ్గాళ్ళు, ఎవరు వరస్ట్ కామనర్స్, ఎవరు ఫేక్, ఎవరు జెన్యునిటీ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. మర్యాద మనిషి అనే వ్యక్తికి మర్యాద ఉందా లేదా? ఇక్కడ వరస్ట్ కామనర్ ఎవరు, గలీజ్గాళ్ళు ఎవరు అనేది అతను అన్న వాళ్ళలో ఉన్నారా లేరనేది కూడా మీరే డిసైడ్ చేయండి. పైగా తర్వాత గలీజ్ గాళ్ళు అంట. తర్వాత ఫ్రూట్స్ ఎతికే టైంలో సంజన వాళ్ళ రూమ్లో ఫ్రూట్స్ ఎతుకుతూ ఏమంటున్నాడు? నాకైతే నా డౌట్ భరణి గాడి మీద అన్నాడు. భరణి గాడు అంట. భరణి గాడు. నేను ఎన్నిసార్లు అంటే అది నిజంగా గారన్నారా గాడు అన్నాడని 2-3 సార్లు వెనక్కి పెట్టుకొని చూశాను. భరణి గాడు. ఐ థింక్ భరణి గాడే. మర్యాద లేనిది ఎవడికి? పేరులో కాదు మర్యాద. అతనికి మర్యాద లేదు, కామన్స్ తెలీదు, వరస్ట్ బిహేవియర్ ఇస్తుంది, వరస్ట్ కామనర్ ఇతనే, గలీజ్ గాడు ఇతనే, గలీజ్ కామనర్ ఇతనే. వాళ్ళు కాదు. వాళ్ళు గలీజ్ వాళ్ళని ఫస్ట్ రోజే అందరికి అర్థమైపోయింది. అగ్నిపరీక్ష రోజే అర్థమైంది. ఇక్కడ మెన్షన్ చేసింది ఎవరు? ఇతన్నే. అసలు ఎంత కామనరు భరణి గారిని పాము అంటాడు. అసలే పాము ఎవరు అని చూసుకొని మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ భరణి గారిని చాలా మెచ్చుకోవాలి. ఎంత ఓర్పుకున్నాడంటే, ఎంత గేమ్ చేంజర్ అంటే, అందరూ మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అటు అరుస్తుంటే భరణి గారు ఏంటి అరవరేంటి డిపెండ్ చేసుకోలేంది అంటారు. కాదు, అతని స్ట్రాటజీ అది. అతని గేమ్ స్ట్రాటజీ అది. ఎక్సలెంట్ స్ట్రాటజీ భరణి గారిది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భరణి గారికి. అంతమంది 6 ఓనర్స్ టార్గెట్ చేసిన ఒక గుడ్ పంచాయతీ టార్గెట్ చేసిన అంత ఓర్పుగా, అంత సహనంగా, అంత నిబ్బరంగా, అంత గుండె ధైర్యంగా నవ్వుతూనే పాజిటివ్గా తీసుకున్నాడు. చూడండి, సీరియస్ అవ్వకుండా. హ్యాట్స్ ఆఫ్ భరణి గారు. వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు అర్థమైంది. ఎవరు వెళ్తారు బయటకంటే సంజన వెళ్ళిద్ది అనుకున్నప్పుడు శ్రీజ ప్రియ ఏమన్నారు? లేదు ఒక్కళ్ళు పోయి ఒక్క 6 పోయి ఒకళ్ళ మీద పడ్డారంటే వాళ్ళకి ఆడియన్స్లో సింపతి పెరిగిద్ది అనే విషయం వాళ్ళకి తెలుసు. బుర్ర తక్కువ కాకపోతే ఇప్పుడు అందరూ పోయి భరణి గారి మీద పెడితే భరణి గారికి క్రేజ్ మీద తెలియదా? అందుకదా వీళ్ళని గలీజ్ గాళ్ళు అనేది, బుర్ర తక్కువ వాళ్ళు అనేది, వరస్ట్ కామనర్స్ అనేది అందుకే వీళ్ళని. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ మనిషి పాస్ చేస్తాడు. పాము అంట. ఎవరు? భరణి గారు. అది ఎవరు పాము? ఆ పాము ఆ మాట ఎవరికి వచ్చింది అనేది మీరే డిసైడ్ చేద్దరు. కానీ మొత్తం చెప్తాను. అది అయిపోయిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. రాగానే భరణి గారిని పిలిచారు. తనుజ వచ్చింది. తనుజ వచ్చేసి హరీష్ గారిని నామినేట్ చేసింది. నామినేట్ చేస్తే ఎవరేదని చెప్పింది? నీ బాడీ లాంగ్వేజ్, బాడీ స్టేజ్ నీ అన్నావు, అది నాకు నచ్చలేదంటే నేను నీ అనలేదు మీ అన్నాను అన్నాడు. అబద్ధం ఆడుతున్నాడు అక్కడ. నీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు, నీ బిహేవియర్ బాగలేదు. లేడీస్తో మాట్లాడే విధానమే కరెక్ట్ కదా అతనిది. ఆ కూర్చొని అనే తీరు చాలా సీరియస్గా, ఏదో వాళ్ళ ఇంట్లో పని మనిషిని అన్నట్టు. పని మనుషులు కూడా అలా అనరబ్బా. అంత కోపంగా అన్నాడు అక్కడ పోయి నామినేషన్లో అమ్మాయిని. చిన్నదాని పెద్దానికి ఏడ్ చేసావన్నాడు. ఏడ్చింది అందుకు కాదు, నేను ఇంతకుముందు వీడియోలోకి చెప్పాను. ఏడ్చింది తనుజ వీళ్ళు నామినేట్ చేసినందుకు కాదు, బిహేవియర్ బాడీ లాంగ్వేజ్ అన్నందుకు ఏడ్చింది. ఓకే, చెప్పింది అక్కడ అందుకు ఏడ్చానండి.
నెక్స్ట్ నీ బిహేవియర్ మార్చుకుంటే హేనవాయి అంది. అట్లే ఉండాలి. తనుజ ఏడుస్తుందంటే ఆ మాట కరెక్ట్గా ఏడ్చింది కానీ డిపెండ్ చేసుకోలేక కాదు. అక్కడే 5గురికి జవాబు చెప్పింది, 5గురిని డిపెండ్ చేసింది, 5గురికి ఎదురు నిలబడి మాట్లాడింది. అలాంటి పర్సన్ ఏడుస్తుందంటే అది నిన్న నాకు సార్ ఇచ్చాడు కదా కొంచెం బూస్టింగ్, నువ్వు మా అన్నపూర్ణ ప్రోడక్ట్, నువ్వు ఎందుకు తగ్గుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అవును, ముద్దమందర సీరియల్లో ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలోనే పునాది పడింది అది. దానికి అప్పుడు అమ్మాయి తనూజ హీరోయిన్, అందుకే అన్నపూర్ణ ప్రోడక్ట్ అన్నది. బూస్టింగ్ ఇచ్చాడు ఇంకా నాకు సార్. బూస్టింగ్ తోటి ఎనభై అంటుంది. అట్లా అనాలి, హరీష్కి అలాగే అనాలి. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే గౌరవం లేని మనిషిని ఇలాగే మాట్లాడాలి. అంటే పెద్దగా అనొద్దు అన్నాడు. ఏమనాలి? సింపతి కార్డు బిగేన్ చేసిన ఏమనాలి అన్నాడు. అన్నాక పెద్దగా అరవద్దు, నేను ఇలా అన్నది వెళ్ళిపోయాడు, పూసేసింది. నెక్స్ట్ వచ్చి ఫ్లోరా ఏమన్నదంటే, నువ్వు బ్యాడ్ వర్డ్ యూజ్ చేసిన సంగతి మాకు అందరికి ఎవరో తెలియదు. అప్పటి వరకు సంజన మీదే సాడీలు చెప్పావు, నువ్వు సైలెంట్గా అన్నీ చేసేస్తావు, అదేం బయటికి తీసుకొచ్చావుతావు. సంజయ్ ఎవరైనా చేస్తే అది తీసుకొచ్చి బయటికి చెప్తావు, నీది బయటికి రానిలేదు. అక్కడ నాకు సార్ చెప్పేంతవరకు కూడా నువ్వు సంజన గారిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు అన్నది మాకు తెలియదు. ఎంత సైలెంట్గా చేస్తున్నావు నువ్వు, మేమందరం నీకే సపోర్ట్ చేసాము, తను బ్యాడ్ అనుకున్నాము, ఇప్పుడు తనే మంచి, నువ్వే బ్యాడ్. అక్కడ షాంపూలో కండిషనర్ కలిపావో ఇంకేం కలిపావో, నువ్వు కలిపావో ఇంకెవరైనా చెప్తే కలిపావా అన్నది క్వశ్చన్ చేసింది. కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అవును, మరి సంజన అన్నది లైవ్లో, ఆ మాట హైలైట్ చేయలేదు కానీ అన్నది. దానికి కోపంగా సంజన పిల్లో తీసుకొని కొట్టపోయింది, వెళ్ళిపో అని కోపం వచ్చి. మళ్ళీ తిరిగి సంజన ఒక అలవాటు ఉంది, ఎదురు ఒక మాట అన్నప్పుడు ఆ మాటని అలా అనొద్దు అంటది కానీ తిరిగి ఆ మాట అనదు. తన సంస్కారం అది, అనదు అసలు. ఇప్పుడు ఆ బ్యాడ్ లాంగ్వేజ్ ఇతను వాడినా కానీ తిరిగి సంజన అనలా. దాన్ని నామినేట్ చేసింది తనుజ, కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మనీష్ వచ్చాడయ్యా. మర్యాద అనేది పేరులోనే, అతను పర్సన్లో లేదు, బిహేవియర్లో లేదు, మాటలో లేదు, కామనర్స్గా లేదు. ఎక్కడ మర్యాద అనేది కనిపించదు, మాటల్లో కూడా కనిపించదు. అదేంటనేది ఇక్కడ నామినేషన్లో అతను పెట్టిన రీజన్లో బట్టే అతనికి ఎంత మర్యాద ఉందో, ఎంత గలీజ్గాడో, ఎంత వరస్ట్ కామనరో, ఎంత ఫేకో, ఎంత జెన్యూనిటీ లేదో, ఎంత అన్ఫెయిర్ అనేది మీకు అర్థమవుతుంది, ఎంత స్నేక్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదని చెప్తున్నాడు, స్టేజ్ మీద నువ్వు ఒక వస్తువు తీసుకొచ్చావు, అది తీసుకెళ్ళొద్దంటే వెళ్ళిపోతానని బయటికి వెళ్ళిపోయావు. మేము ఇక్కడ జాబులు వదులుకొని వచ్చాము, కొన్ని మా అర్జెంట్ పనులని మానుకొని వచ్చాము మేము. అలాంటి వాళ్ళు మేము లోపలికి వస్తే నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు స్ట్రాటజీ ప్లే చేసావు, నీ సింపతి కార్డు ప్లే చేసావు అన్నట్టు మాట్లాడాడు కదా. గుర్తుపెట్టుకోండి, ఇదే రీజను ఫస్ట్ నామినేషన్ టైంలో అందరినీ పిలిచి బిగ్ బాస్ మీరు టెనెంట్స్లో ఒకటి నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారో డిసైడ్ చేసుకోమంటే అందరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదే పాయింట్ శ్రీజ రైజ్ చేసింది. నేను ఈ పాయింట్ తోటి భరణి గారు నామినేట్ చేయాలనుకున్నానంటే పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, ఈ మర్యాద తక్కువ మనిషి ఈ ముగ్గురు ఏమన్నారు, లేదు అది స్టేజ్ మీద జరిగింది, అది బయట జరిగింది, ఇక్కడ అది వర్తించదు, వ్యాలిడ్ పాయింట్ కాదు అదని శ్రీజ అని ఆపేశారు. అంటే అక్కడ వ్యాలిడ్ పాయింట్ కాదు, ఫస్ట్ నామినేషన్లో అది వ్యాలిడ్ పాయింట్ కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు అది వ్యాలిడ్ పాయింట్ అయింది. ఇక్కడ వ్యాలిడ్ అంట. అది బయట బిగ్ బాస్ ఏదో కంటెంట్ కోసం క్రియేట్ చేసింది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టమైంది. అలాగనుకుంటే భరణి గారు తెలివిగా మీరు అగ్ని పరీక్ష అలా చేశారు, నేను లోజర్ అన్నారు, నువ్వు సరిగా ఆడలేదు, చివరి వరకు కూడా అన్ని ఆటలు ఓడిపోతా వచ్చావు, లీడర్గా వరస్ట్ లీడర్ నువ్వు అని మనీష్ని భరణి గారు నామినేట్ చేస్తే, అగ్ని పరీక్షలో ప్లాట్ఫామ్లో జరిగి తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేస్తే అది కరెక్టా? బయట జరిగిందంత ఏం పని, హౌస్లో ఏం జరిగింది, హౌస్లో అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగింది, అతని బిహేవియర్ అంది, అది కదా చేయాల్సింది. మర్యాదే కాదు, బుర్ర కూడా తక్కువే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ వ్యాలిడ్ కాదంట, ఇక్కడ వ్యాలిడ్ అంట ఆ పాయింట్. ఇక్కడ గలీజ్ గాళ్ళు అన్నాడు, వాళ్ళని కామనర్స్ని వరస్ట్ కామనర్స్ అన్నారు, ఫేక్ అన్నాడు, అన్ఫెయిర్ అన్నాడు, జెన్యూనిటీ లేదన్నాడు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎలా మంచివాళ్ళు అయిపోయారు? అప్పుడే వాళ్ళని కదా నామినేట్ చేయాల్సింది, వరస్ట్ బిహేవియర్ గల వాళ్ళని కదా నామినేట్ చేయాల్సింది, ఇలా ఇక్కడ వద్దని. మళ్ళీ అక్కడ ఏడుస్తే ఉన్నాడు తెలుసా, నేను ఇక్కడ ఉండలేను, మీ దగ్గర వచ్చి ఉంటాను, టెనెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటానని పోయి అక్కడ కూర్చున్నాడు చాలాసేపు. ఇక్కడ ఉండలేనన్న వ్యక్తి, ఈ వరస్ట్ కామనర్స్ అన్న వ్యక్తి, గలీజ్ గాళ్ళు అన్న వ్యక్తి, వాళ్ళని కదా నామినేట్ చేయాల్సింది. వాళ్ళని నామినేట్ చేయకుండా భరణి గారిని నామినేట్ చేసి సిల్లీ రీజన్, గల్లీ రీజన్లు చెప్పి, మర్యాద లేని సంస్కారం లేదని చెప్పి
ఒక వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు ఇతని సంస్కారం ఏంటనేది బయటపడిద్ది. వాళ్ళు అన్నాడు వరస్ట్ కామనర్ అని. ఈయన వరస్ట్ కామనర్ కదా, కామనర్స్ లిస్టులో ఇతను కూడా వచ్చాడు. అతను గలీజ్గాళ్ళు అన్నారు వాళ్ళని, ఇతను కూడా గలీజ్గాడే కదా. ఇతను జెన్యునిటీ లేదన్నాడు, ఇతని దగ్గర అసలు లేదు. వాళ్ళు ఫేక్ అన్నాడు, ఇతను అంతకంటే ఫేక్ గాడు. ఎందుకంటే భరణి గారిని గాడ్ అన్నాడు. ఐ థింక్ భరణి గాడే తీసుంటాడు అన్నాడు. ఎంత మర్యాద తక్కువ మనిషి. ఇతను కూడా అదే కదా. వాళ్ళు అంటున్నాడంటే తోడు కంటెస్టెంట్ని వాళ్ళతో వచ్చిన గ్రూప్ అది, వాడు ఓనర్స్ కామనర్స్ లిస్టులో వచ్చాడు. వాళ్ళని అంటున్నాడంటే అవన్నీ అతను కూడా వర్తిస్తాయి నన్ను ఎందుకు అనుకోడు? అతను కూడా వర్తిస్తాయి కదా. అసలు భరణి గారి మీద అక్కస్ అది కాదు. ఈ రీజన్ అక్కడ వ్యాలిడ్గా ఉంది, ఇక్కడ పెట్టాడంటే అసలు అది కాదు. మళ్ళీ అంటే ఎగ్గుది ఈ ఎగ్గు తెచ్చిన తంట, ఎగ్గుది పట్టుకొని అందరూ ఒకటే గోల, ఒకటే బడి. నువ్వు ఆ బడికి వెళ్తే నేను అదే బడి, నువ్వు ఏ బడి చేస్తే నేను అదే బడి, అందరూ ఎగ్గుకోవాలి. ఎగ్గు పంచాయతీ. ఎగ్గు ఏంటంటే తిన్న తెలిసి చెప్పలేదంట. అది చెప్పలేదు, నవ్వుతూ ఉన్నావు. పెద్దోడు నువ్వు చెప్పాలి అని అంటే మరి చాలా పోయినాయి. వాటికి హరీష్ బాటిల్ తీశాడు, అది తెలియదా వీళ్ళకి? అందరూ తెలుసు కదా. మరి వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు చేసిన దొరతనమా? అక్కడ భరణి చేసిన తప్పు, వీళ్ళు చేసిన దొరతనమా? హరీష్ గుడ్డు తెలిసింది భరణి గారికి తెలిసి కూడా చెప్పదని భరణి గారు నామినేట్ చేస్తున్నారు. మరి హరీష్ కూల్ డ్రింక్ తీసిన సంగతి సంజన కూల్ డ్రింక్ అని కొట్టుకుంటుంది, బాధపడుతుంది, అరుస్తుంది. మరి కూల్ డ్రింక్ తీసిన సంగతి అందరూ తెలుసు కదా. మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? వాళ్ళని ఏమనాలి? వరస్ట్ బిహేవియర్ వీళ్ళదా, గలీజ్ గారు వీళ్ళ? ఎవరిని అనాలి? అసలే పాము ఇతన భరణి గారా? తర్వాత మా మధ్య వచ్చి పొలాలు పెట్టి తగాదాలు పెడుతున్నాం అన్నాడు. తగాదాలు పెడుతున్నాం అన్నాడు. భరణి గారు ఏనాడు కూడా ఇప్పుడు ఓనర్స్గా ఉండి కూడా అసలు అక్కడ ఉన్నదే లేదు. ఎప్పుడు చూసినా టెనెంట్ దగ్గరే ఉంటాడు. అసలు అక్కడ కూర్చోడు, ఇక్కడే ఉంటాడు. వీళ్ళతోటే మాట్లాడతాడు, వీళ్ళతోటే నవ్వుకుంటాడు, వీళ్ళ దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ దగ్గర అసలు ఉండలేదు, ఆ ఇంట్లో ఉండలేదు. ఎప్పుడు వెళ్ళి పుల్ల పెట్టాడు? సరే పుల్ల పెట్టాడు అనుకుందాం. ఆ పుల్ల పెట్టింది మాకు కనపడలేదు, ఆయనకు కనపడింది. వాళ్ళ మీద తగాద పెడుతున్నాడు. అంత ప్రేమ పొంగిపోతుంది. మరి అప్పుడే కదా గలీజ్గాడు అన్నాడు వాళ్ళ మీద. అంత ప్రేమ వచ్చేసింది, అంత ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందా? తర్వాత ఎవరు తగాద పెడుతున్నారు అనేది ఇది వినండి. ఇక నామినేషన్ టైంలో వాళ్ళందరినీ చూపించి అంటాడు, మీ అందరిని మ్యానిపులేట్ చేస్తున్నాడు, మీ అందరిని వాడుకుంటున్నాడు. ఎవరిని? టెనెంట్స్ని అంట అందరిని మ్యానిపులేట్ చేస్తున్నాడు అంట భరణి గారు. మ్యానిపులేట్ చేసింది ఎక్కడక్కడ? వాళ్ళ చిన్నపిల్ల, అందుకే భరణి గారు వాళ్ళ చిన్నపిల్ల. అందరూ ఈ సినిమాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ చిన్నపిల్ల. వాళ్ళు ఆలోచించుకునే ఎన్నో మ్యానిపులేట్ చేయడానికి. ఇప్పుడు ఎవరు పిల్లలు పెడుతున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు తగాద పెడుతున్నారు చెప్పండి? వాళ్ళకి అంటే మాకెటు కోఆర్డినేషన్ లేదు. మా కామనర్స్లో మేము గలీజ్తనంగా తయారయ్యాము, వరస్ట్ బిహేవియర్తో ఉన్నాము. వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు కలిసి కట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక మాట మీద అందరూ మాట్లాడుకొని అన్న ఏం చేద్దామని అంతా డిసైడ్ చేసుకుంటున్నారు. భరణి గారిని ఒక పెద్ద దిక్కుగా పెట్టుకొని, ఒక సలహాదారుగా పెట్టుకున్నారు. అది మీలో లేదు, కోఆర్డినేషన్ లేదు మీ దగ్గర. ఎందుకంటే అంత గలీజ్గాళ్ళు కదా నువ్వు అన్నట్టు, అంత వరస్ట్ గాళ్ళు కదా. అందుకని మీకు కోఆర్డినేషన్ లేదు, ఒక మాట నిలబట్టడం లేదు, ఒక స్టాండ్ అనేది లేదు. ఒకళ్ళొకళ్ళు అంటే ఓర్చుకోరు, ఒకళ్ళొకళ్ళు డామినేషన్లు, ఒకళ్ళొక విలువలు కావాలి. ఒకళ్ళంటే ఏం తక్కువ చేసి మాట్లాడారంటే అలిగిపోయి మూలం కూర్చొని ఏడుస్తారు. ఒకళ్ళ సింపతి డ్రామా క్రియేట్ చేస్తాడు, ఒక లేపేస్తాడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు బిగ్ బాస్ దగ్గర. ఎవరిని పొలాలు పెట్టి తగాదాలు పెడుతున్నారు? ఎవరిని విడగొట్టాలని చూస్తున్నారు? వాళ్ళ మధ్య పొలాలు పెడుతున్న మనిషి రీజన్లో ఇది కాదండి. మనిషి తగాదంతా కూడా భరణి మీద అక్కస్ ఏంటంటే ఇవన్నీ సిల్లి గల్లీ క్వశ్చన్లన్నీ గల్లీ రీజన్లని చెప్పి భరణి గారిని నామినేట్ చేసి భరణి గారిని ఏం చేయలేరు. భరణి గారిని వీళ్ళే చేతులారా తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు ఆడిన దృష్టిలో. నెక్స్ట్ వచ్చి ఎందుకు అంత అక్కస్ ఎల్లబోస్తున్నాడు భరణి మీద అంటే అస్సలు రీజన్ చెప్తా వినండి. రెండు రీజన్లు. ఒకటి, చపాతీ ముక్క పడేశాడు, అది భరణి గారు చూసి దీంట్లో చపాతీ ఎవరు పడేశారంటే పెద్ద రాదంతమైంది. ప్రియా మానిటర్ కాబట్టి వెళ్ళి ఎవరు పడేశారు చపాతీ అంటే రీతు అన్నది, మాకిస్తే మేము తినేవాళ్ళం కదా, మాకు ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నాం కదా అన్నది. దానికి ఓ పెద్ద రాదాంతం అయిపోతే మనిషి పడేశాడని అందరూ మనిషిగా తిట్టాడు. ఆ మనిషి మర్యాద లేని మనిషి అప్పుడే అన్నాడు, నాకు దొరకపాడు భరణి, అప్పుడు పాయింట్ చేస్తాను, అప్పుడు చూస్తానని. అప్పుడు ఎదురుగా శ్రీజ కూడా ఉంది, సోఫాలో కూర్చొని అంటే ఎదురు శ్రీజతోటే అంటా కూర్చున్నాడు. అది కడుపులో పెట్టుకున్నాడు. మర్యాద లేని మనిషి పగ మహాపగ, చాలా డేంజరు.
ఇంకో విషయం కూడా చెప్తాను నేను లైవ్లో జరిగిన విషయాలు. ఇంకో పాయింట్ ఏంటంటే టీ సంగతి ఎత్తాడు కదా భరణి గారు. ఆ టీ రాముకి ఇచ్చింది శ్రీజ తీసుకెళ్ళి, ఇయ్యొద్దని మరీది మనిషి. ఇయ్యొద్దన్నవాడు మనిషే తీసుకెళ్ళి టీ ఇచ్చాడు. అది పంచాయతీ అయింది. ఇక్కడ గుడ్డు పంచాయతీ జరుగుతుంటే టీ సంగతి డైవర్ట్ చేశాడు అని మనిషి అంటున్నాడు చూడు. ఆ టీ మ్యాటర్ కూడా ఇందే. ఈ రెండు విషయాల్లో మనిషిని టార్గెట్ చేశాడు భరణి అని ఈ మర్యాద లేని మనిషి కుట్ర పెట్టుకున్నాడు. కడుపులో కుళ్ళు పెట్టుకొని భరణి గారిని నామినేట్ చేశాడు. అర్థమైందా? ఇంకోటి వాళ్ళు భరణి గారిని పెద్దగా పెట్టుకొని ప్రతిదీ కూడా డిస్కస్ చేయటం వీళ్ళకి ఇష్టం పడతల్లా. అసలు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళంత కలిసి ఉంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ అనేది వీళ్ళలో లేదు కదా. వాళ్ళంత కలిసి కట్టుకుంటున్నారు. అది ఓరలేని తనం బట్టి మర్యాద మనిషి చేశాడు. అసలు తగాది ఎక్కడ పెట్టాడంటే రీతు గురించి బ్యాడ్గా చెప్పింది ఇతనే. రీతు అక్కడ వచ్చి ఎక్కువసేపు ఉంటుంది అనేది నామినేట్ చేశారు. అది వేరే వీడియోలో చెప్తా. ఆ రీతు గురించి బ్యాడ్గా చెప్పింది ఇతను హరీష్ దగ్గర మాట్లాడాడు. వచ్చి మళ్ళీ సంజన చెప్పాడు ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడ, పని చేయట్లేదు, టెనెంట్స్ ఇక్కడ అవతలకి వెళ్ళిపోవాలి కదా అని చాలా బ్యాడ్గా కూడా ఊహించుకొని మాట్లాడి చెప్పాడు సంజనాకి. అదే మనకి లైవ్లో చూపించిన కాడ, ఎపిసోడ్లో చూపించిన కాడ ఋతు నువ్వు ఉండొద్దు ఇక్కడ, నీకు డబుల్ డ్యూటీ లేదు, నువ్వు పని అవ్వకుండా వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఉంటున్నావు సంజన అంటుంది రీతుని. అది ఆ బీజం, ఆ విషయం జిమ్మింది మర్యాద లేని మనిషే సంజన దగ్గర, హరీష్ దగ్గర. హరీష్ కూడా దానికి కొంత పాడాడు. అవునవును పద్దాకు వస్తుంది, అన్నీ తింటుంది, బోనస్ లెక్క ఉండిపోతుందని. వీళ్ళిద్దరు విషయం జిమ్మిందే మనిషి అన్నదానికి ఇంకో ఊతం పోసాడు హరీష్. ఆ మర్యాద లేని మనిషి వచ్చి ఆ విషయాన్ని సంజన దగ్గర చిమ్మాడు రీతు మీద. మామూలు విషయం కాదు. అదే సంజన పట్టుకొని అక్కడ రీతుని అనింది. అదే నామినేషన్లో కూడా తీసుకొచ్చారు ఆ పాయింట్ని. ఇప్పుడు ఇది చెప్పండి, ఎవరు పాము అనేది? ఎవరి విషయం చెమ్ముతున్నారు చెప్పండి? భరణి మీద వారం లేని విషయం చెమ్ముతున్నాడు, వాడు కలిసి పెట్టుకుంటున్నాడు విషయం చెమ్ముతున్నాడు, ప్రతి ఒక్కడి మీద విషయం చెమ్ముతున్నాడు వెనకాల నుండి. ఇక్కడ వాళ్ళ కామన్స్ మీద విషయం చెమ్ముతున్నాడు. వాడు గలీజ్గాడు అంటున్నాడు. ఇతను గలీజ్ అన్నమా ఇప్పుడు ఒక ఏళ్ళు ఎదుటోడు చూపించాడు, 4 ఏళ్ళు తన చూస్తున్నాడు. ఎందుకు అనుకోడు? మర్యాద తక్కువ మనిషి, మర్యాద లేని మనిషి, మర్యాద హీనుడు. అసలు అతను బిహేవియర్లోనే మర్యాద ఉండదు, ఎదుటోళ్ళు గౌరవించడం మర్యాద ఉండదు. ఇతను నామినేట్ చేసిన విషయాల్లో అందరూ మర్యాద ఇవ్వట్లేదని నామినేట్ చేశారు. అది నెక్స్ట్ వీడియో చేస్తాను, ఫుల్ నామినేషన్ వీడియో అంతా కూడా. ఎవరెవరు ఏ రీజన్ చెప్పారు మనిషి కంటే ఆ రీజన్లన్నింటిలో కూడా గౌరవించట్లేదు, మాకు మర్యాద ఇవ్వట్లేదు అనేదే రీజన్ చెప్పారు అతనికి. పేరులోనే ఉంటేట మర్యాద మనిషిలో ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి ఆడియన్స్, పాము ఎవరు చెప్పండి? భరణి గారా? మర్యాద లేని మనిషా? అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో అంతా విని ఎవరు విషయం చెబుతున్నారు, ఎవరు పాము అనేది నాకు కామెంట్ ఖచ్చితంగా మీరు చేయండి. ఓకే. ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి ప్రియా నామినేట్ చేశాడు. ఆ ప్రియా టాపిక్ రీతు నామినేట్ చేశాడు. ఏమని? అవసరం లేకుండా హౌస్లోకి వస్తుందంట, రూల్స్ బ్రేక్ చేస్తుందంట, డీమాన్ పవన్ చుట్టూ తిరుగుతుందంట, గిన్నెలు తోమటం లేదంట, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకు చెప్పాను చూడండి, అక్కడ వచ్చి డీమాన్తో తిరుగుతుందంట, మాట్లాడుతుందంట, ఆడే కూర్చుంటుందంట, అవసరం లేకపోయినా లోపలికి వస్తుందంట, రూల్స్ బ్రేక్ చేస్తుందంట. రూల్స్ అంటే వాళ్ళని అడిగి రావాలి కదా, అడగకుండా వచ్చేస్తుందంట లోపలికి, అన్నీ తినేస్తుందంట, ఎక్కువసేపు ఉంటుందంట. ఈ విషయం అంతా కక్కుతున్నాడు అక్కడ. ఇక్కడ కక్కే బదులు నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు సార్ అని అడగకుండా లోపలికి వచ్చినప్పుడు ఎందుకు అడగలేకపోయాడు? అడగకుండా లోపలికి వచ్చి నేను చాలాసార్లు చూసాను అంటున్నాడు. చూసిన వ్యక్తి అప్పుడే ఆపి నువ్వు రూల్ బ్రేక్ చేస్తున్నావు, అడిగి రావాలి కదా, ఎందుకు వస్తున్నావు పద్దా ఇక్కడికి, గిన్నెలతో వెళ్ళిపోయావు కదా, ఏం పని కానీ ఎందుకు అడగలేకపోయాడు? సరే ఇతను అడగలేదు, తోటి కామన్ వస్తే ఎందుకు అడిగించలేకపోయాడు? అది అడిగించలేదు. లేదు కెప్టెన్ సంజన ఉంది కదా, సంజన అయితే ఎందుకు అడిగించలేకపోయాడు? అవి ఏం అడిగించకుండా తర్వాత సంజనకు లాస్ట్లో చెప్పాడు, నిన్న చెప్పాడు. చెప్తే సంజన అడిగింది. అక్కడ ఇంకేం మాట్లాడుతున్నాడు? వేరే పర్పస్ మీద, ఏ పర్పస్ మీద వస్తున్నావు నాకు తెలుసు, ఏం చేసి నీకు ఏ పర్పస్ మీద వస్తుంది? అది ఆ గొడవలో రీతి ఇలా ఏ పర్పస్ మీద వస్తుంది అది చెప్పాలి కదా. పర్పస్ మీద వస్తుంది, ఇక్కడ కూర్చుంటుంది పద్దాక అనే వ్యక్తి అందుకే గట్టిగా మాట్లాడింది. ఎందుకు వస్తున్నా నేను గిన్నెలతో వెళ్ళాను. నిజంగా చిల్లర పంచాయతీ కాకపోతే చిన్న ప్యాన్లో అంటే మురికొందని డీమాన్ పవన్ చూపించాను తీసుకెళ్ళి.
ఇదిగో ఇది మురికుందని. దానికి రీతి ఏముంటుంది, అసలు నేను కడగలేదు అది అంటుంది. అది నేను కడగలేదు, అక్కడే ఉందంటుంది. ఎంత వరెస్ట్ రీజన్స్ చెప్తున్నాడంటే ఈ మర్యాద లేని మనిషి, గలీజ్ మనిషి, వరెస్ట్ మనిషి, మర్యాద తక్కువ మనిషి. ఎంత వరెస్ట్ రీజన్స్ అంటే అప్పుడు అడగాల్సినవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆడుతాను. నాకు టైం దొరుకుద్ది, నేను పాయింట్ చెప్తాను. అప్పుడు టైం దొరకలేదంట ఆయనకి. టైం కోసం చూశాడంట, ఇప్పుడు వచ్చిందంట టైము, ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడంట సిల్లీ రీజన్లో పెట్టి. అట్లా రీతు అయితే పర్ఫెక్ట్గా చాలాసేపు మాట్లాడింది, ఒప్పుకోలేదు. ఇక్కడ రతికను గుర్తు చేసింది రీతు. నా ఇష్టం అనే కాడేమో శోభా శెట్టిని గుర్తు చేసింది, నేను ఒప్పుకోను అని అటు ఇటు తిరుగుతా రతికను గుర్తు చేసింది, అందరిని గుర్తు చేసింది. రీతు అయితే పర్ఫెక్ట్గా ఒక ఆట ఆడుకుంది మనిషిని, మాట్లాడలేక కూర్చున్నాడు. మరి భరణి గారు ఎందుకు మాట్లాడలేకపోయాడంటే భరణి గారు స్ట్రాటజీ అది. భరణి గారు ఓర్పుకి దండం పెట్టాలి, ఇది హ్యాట్స్ ఆఫ్ పెట్టాలి. భరణి గారు నవ్వుతూ తీసుకునేదాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే అరే చిల్లీగా గుడ్డు పంచాయతీ అన్నట్టు తీసి అవతల పడేసాడు భరణి గారు. సిల్లీగా లేదా గుడ్డు పంచాయతీ, 6 గుడ్డు పంచాయతీ ఎత్తుకుంటారా? తర్వాత వ్యాలిడ్లే రీజన్ పాయింట్లు చెబుతారా? ఏదో బయట స్టేజ్ మీద జరిగింది, వాళ్ళ పుల్ల పెడుతున్నాడు. ఇవన్నీ కూడా కాదమ్మా, ఆయన 2 రీజన్లు అని చెప్పాను చూడండి. ఆ రీజన్ కడుపులో పెట్టుకొని ఆ అక్కసంతా కూడా అక్కడ భరణి మీద ఉన్న విషమంతా కూడా అక్కడ గక్కాడు. అది పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఎపిసోడ్లో చూసినట్టు రాము వచ్చాడు. రాము వచ్చేసి పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు, పర్ఫెక్ట్గా చేశాడు. రాము ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా ఆలోచించి చక్కగా పాయింట్తో కొట్టాడు పవన్ కళ్యాణ్. వాస్తవం అది. పవన్ కళ్యాణ్ నేను చెప్పానన్నా చాలామంది వీడియోలు పెట్టి ఎందుకు చేశాడో రీజన్ మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అన్నారు. ఆ రీజన్ నేను వీడియో చేసినప్పుడు అప్పుడే చెప్పాను, ఇదే రీజన్ అని. అది లైవ్లో జరిగింది. లైవ్లో రాము ఇదే రీజన్ బాధపడుతూ భరణి గారికి చెప్పాడు. అదే రీజన్ తీసుకుని నామినేట్ చేశాడు. ఐ కాంటాక్ట్ లేదు, పైగా వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తావు అంటే పనుడిని చూసినట్టు చూస్తున్నావు, నేనేమి నీకు పని చేయటం రాదు, నేను పనుడిని కాదు, దబాయించి మాట్లాడుతున్నామని రాము కరెక్ట్గానే మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు. దానికి పవన్ కళ్యాణ్ నువ్వు దెబ్బ అయిపోతావు, నువ్వు స్ట్రోల్ అయిపోతావు అని ఏదేదో పెద్ద భారీ డైలాగులు ఆడుతున్నారు. కానీ అవి ఏముండదు. ఆయన బిహేవియర్ అంతా కూడా బయట పెట్టాడు రాము, ఒక్క ముక్కలో బయట పెట్టేశాడు. వాస్తవం అది. వాళ్ళు చేసే బిహేవియర్ కానీ వాడు ప్రవర్తించే తీరు కానీ వానర్స్కి మించిందబ్బా. ఎంత గలీజ్ అనిపిస్తున్నారంటే చూసేవాళ్ళకి. వరస్ట్ కామనర్స్. వీళ్ళని చూస్తే కామనర్స్ అనేవాళ్ళు ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఎవరైతే కామనర్స్ తీసుకోవట్లేదు, సెలబ్రిటీలు తీసుకుంటారని కొట్లాడారో వాళ్ళు సపోర్ట్ చేయరు అలాంటి వాళ్ళని. రాము పర్ఫెక్ట్గా నామినేషన్ చేశాడు. నెక్స్ట్ వచ్చి హరీష్ నామినేట్ చేశాడు. హరీష్ని నామినేట్ చేయడంలో ఫస్ట్ నామినేషన్ అతనే చేశాడు. ఎందుకు చేశాడంటే ఏ రీజన్ చెప్తున్నాడు. అక్కడ ఏడుస్తూ కూర్చుంటే బిగ్ బాస్ పిలిచాడు, నువ్వు తోపు తురుము ఏడవద్దు ఇదని చెప్పాడు. అక్కడ అన్నం తీసుకెళ్తే కూడా ఎట్లా మాట్లాడాడో ఎట్లా బిహేవ్ చేశాడో అక్కడ చూపించారు మనకి. నెక్స్ట్ రాముకు అప్పు చెప్పాడు బిగ్ బాస్. వచ్చి కూర్చున్నాక రామునంట నేను అక్కడ మాట్లాడుతుంటే అందరు చేతులు ఎత్తలేదు, నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు అని అడుగుతున్నాడంట. అతని ఇష్టం అది. నువ్వు స్టాండ్ తీసుకోలేదు ఏంది, నా పక్క మాట్లాడలేదు నువ్వు అని క్వశ్చన్ చేసే అర్హత హరీష్కి ఎక్కడుంది? తప్పు చేశాడు, ఆడ వీడియోలో కనిపిస్తుంది. అది తప్పో ఒప్పో ఏ కాన్వర్జేషన్ అన్నాడో ఏం జరిగిందో ముందు వెనక అది పక్కన పెడితే మా బిగ్ బాస్ వాడికి అవసరమైంది చూపిస్తారయ్యా మీరు. మీ ముందు వెనక జరిగింది ఎందుకన్నా చెప్తాం మేమంతా. మా బిగ్ బాస్ టీం అవన్నీ చెప్పరయ్యా. నువ్వు అన్నది ఆ మొక్కనే మేము తీసుకుంటాం, దాన్ని బయటికి పంపుతాం, దానివల్ల కొట్లాట్లో కంటెంట్లు క్రియేట్ చేసుకుంటాం మేము, అంతే కదా బిగ్ బాస్ టీము. ఆ వీడియోలో కనిపించింది తప్పు కాబట్టి రాము తప్పుగా ఖండించాడు అందరితో పాటు. అది ఎట్లా జరిగిందని తర్వాత మ్యాటర్ అది. ఇక్కడ అతను అన్న మాటలో తప్పు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అది స్టాండ్ తీసుకోవాలి. నువ్వు ఎందుకు తీసుకోలేదు, నా పక్క మాట్లాడలేదు, నేనంటే నీకు ప్రేమ కదా, నేనంటే నీకు ఇష్టం కదా అని రాముని అడుగుతున్నాడంట. అదే బెదిరింప దబాయించి మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడా? ఒకవేళ మాట్లాడాలనుకుంటే అది కాదు మాట్లాడాల్సింది. అరే తప్పుగా అర్థం చేసుకున్నారు రాము, నేను ఇట్లా అతను మాట్లాడితేనే నేను మాట్లాడాను,
మరి నేను మాట్లాడిన తప్పు అయితే అతను మాట్లాడింది కూడా తప్పే కదా అని ఇలా మాట్లాడుకోవాలి, ఇలా చెప్పుకోవాలి. కానీ నేను ఎవరు మాట్లాడను, నేను మోనార్కుని, నేను నియంతని, నేను చేతని ఎవరి మాట ఎన్నో అని కూర్చొని ఎడుతా కూర్చొని ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండలేను, వీళ్ళు ఫేక్, వీళ్ళు గలీజ్గాళ్ళు అన్నట్టు అందరు ఫేక్లాగా ఇంక ఫేక్ కనపడుతున్నాడు. మరి అది మనిషికి అందరు ఫేక్గా కనపడుతున్నారు. రియాలిటీ ఇద్దరికి కనిపించలేదే. అసలు వీళ్ళిద్దరే రియాలిటీ కాదు, వీళ్ళిద్దరే ఫస్ట్ ఫేక్ గాళ్ళు. అలాంటి వాళ్ళు కంటే మిగతా ఇప్పుడు ఫేక్ వాళ్ళకి అందరు ఎదుటి వాళ్ళందరూ ఫేక్గానే కనపడతారు. వీళ్ళు నిజాయితీ పళ్ళు అయితే అందరు నిజాయితీ పళ్ళగానే కనపడతారు. ఓకే, అందుకని హరీష్ని నామినేట్ చేశాడు. ఇదే పాయింట్ వచ్చి పవన్ కళ్యాణ్ కూడా అడిగాడంట. పవన్ కళ్యాణ్ నామినేషన్లో వస్తుంది ఆ పాయింట్. అట్లా అడగటం ఏంటి అసలు? దానికి ఈయన మర్యాద మనిషి ఏం చేస్తాడంటే, మర్యాద మనిషి నామినేషన్ రిజల్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. ఇంతవరకు మామూలు ఎపిసోడ్లో జరిగింది ఫ్రెండ్స్, మీరేనండి. ఇదంతట్లో గలీజ్గాళ్ళు ఎవరు, వరస్ట్ బిహేవియర్ ఎవరిది, జెన్యునిటీ లేనిది ఎవరికి, ఫేక్ ఎవరు, అసలైన విషం జిమ్మే స్నేక్ ఎవరు, వాళ్ళందరూ కాదు. అసలైన స్నేకు ఇతనే. మర్యాద లేనిది ఎవరికి. మరి వీళ్ళనే మాటలు ఓర్పుగా తీసుకునే భరణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వద్దా? కామెంట్ చేయండి. ఫేక్ ఎవరో స్నేక్ ఎవరో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మిగిలిన నామినేషన్లు అన్నీ కూడా లైవ్లో అయిపోయాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. విని పూర్తిగా మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.